గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. గత బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. విపక్ష హోదా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి రైతు పక్షాన లేరని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు తీర్చింది ఎవరండి? గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు తీర్చాల్సిన అవసరం గత ప్రభుత్వంకి లేదండి. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలామంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకా పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలామంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. దీనిపై ఆయన ఇప్పటికే కేంద్రంతో చర్చలు కూడా జరిపారని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బొత్సకు లేదన్నారు. మిర్చి యార్డ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు, దానిపై సానుకూలంగా స్పందించలేదని. మా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము, రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పుబాటే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఎంపీలని, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని కూడా గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేయమని మా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను.